నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సూర్యాపేట జిల్లాలో 5, గద్వాల జిల్లాలో ఒక కొత్త కేసు. రాష్ట్రంలో 706కు చేరిన కరోనా బాధితులు. దేశంలో 13,559కి చేరిన కరోనా బాధితులు. ఇప్పటివరకు మహమ్మారి సోకి 550 మంది మృతి. దేశంలో ప్రమాదకర స్థాయికి చేరుతున్న కరోనా. మధ్యప్రదేశ్, రాజస్థాన్లో 1000 దాటిన కేసులు. ప్రపంచవ్యాప్తంగా మృత్యు ప్రళయం సృష్టిస్తున్న వైరస్. కరోనా విశ్వరూపానికి అల్లాడుతున్న ఐరోపా దేశాలు. కరోనా విపత్తు వేళ ఆర్బీఐ కీలక నిర్ణయాలు. రివర్స్ రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గింపు. రాష్ట్రంలో మరో 6 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లాలో 5 కొత్త కేసులు నమోదవగా జోగులాంబ గద్వాల జిల్లాలో మరో కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 706కు పెరిగింది. సూర్యాపేట జిల్లాలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గురువారం ఏకంగా 16 కేసులు బయటపడగా ఇవాళ మరో 5 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 44కు చేరిందని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జిల్లాలో 3 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోవిడ్ కేసుల సంఖ్య 56కు చేరింది. మరోవైపు జోగులాంబ గద్వాల జిల్లాలో మరో పాజిటివ్ కేసు వచ్చిందని డిఎంహెచ్ఓ ప్రకటించారు. దీంతో గద్వాల జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 19కి చేరుకుంది. రాష్ట్రంలో మరో 6 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లాలో 5 కొత్త కేసులు నమోదవగా జోగులాంబ గద్వాల జిల్లాలో మరో కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 706కు పెరిగింది. సూర్యాపేట జిల్లాలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గురువారం ఏకంగా 16 కేసులు బయటపడగా ఇవాళ మరో 5 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 44కు చేరిందని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జిల్లాలో 3 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోవిడ్ కేసుల సంఖ్య 56కు చేరింది. మరోవైపు జోగులాంబ గద్వాల జిల్లాలో మరో పాజిటివ్ కేసు వచ్చిందని డిఎంహెచ్ఓ ప్రకటించారు. దీంతో గద్వాల జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 19కు చేరింది. రాష్ట్రంలో మరో 6 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లాలో 5 కొత్త కేసులు నమోదవగా జోగులాంబ గద్వాల జిల్లాలో మరో కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 706కు పెరిగింది. సూర్యాపేట జిల్లాలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గురువారం ఏకంగా 16 కేసులు బయటపడగా ఇవాళ మరో 5 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 44కు చేరిందని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జిల్లాలో 3 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోవిడ్ కేసుల సంఖ్య 56కు చేరింది. మరోవైపు జోగులాంబ గద్వాల జిల్లాలో మరో పాజిటివ్ కేసు వచ్చిందని డిఎంహెచ్ఓ ప్రకటించారు. దీంతో గద్వాల జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 19కి చేరింది. లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించి హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో నగరవాసులు రోడ్లెక్కుతున్నారు. పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించినా వివిధ కారణాలు చెబుతున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు పోలీసులు జరిమానా విధించడంతో పాటు వాహనాలను సీజ్ చేస్తున్నారు. అనంతరం వారికి అవగాహన కల్పిస్తున్నారు. మ్యాక్సిమం ఈ ఎక్కువ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అండ్ ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని అలౌ చేస్తున్నాము. అలా కాకుండా ఇప్పుడు మీరు చూశారు, ఒక 2 పర్సన్స్ ఈ నుంచి ఉప్పల్ పోవాలని చెప్పేసి వచ్చారు. అలాగ వచ్చిన వాళ్ళని ఆపి తనిఖీ చేసి వాళ్ళ యొక్క వెహికల్స్ డిటైన్ చేసి వాళ్ళని తిరిగి ఇంటికి పంపించడం జరుగుతున్నది. సిటీ నుంచి వేరే దగ్గరికి వెళ్దామని చెప్పేసి కొంతమంది జాయ్ రైడింగ్, కొంతమంది ఫ్యామిలీని తీసుకొని పిల్లల్ని తీసుకొని కొంతమంది బయటకు వెళ్తున్నారు. అలాంటి వాళ్ళని ఆపి వాళ్ళకి కౌన్సిలింగ్ నిర్వర్తించి
వాళ్ళని తిరిగి రిటర్న్ పంపిస్తున్నాము. వెహికల్స్ మాత్రం స్వాధీనం చేసుకుంటున్నాం. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ఏదులాబాద్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. జగిత్యాల జిల్లా బుగ్గారం, వెల్గటూరు మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. గోపులాపూర్, బుగ్గారంలో 500 మందికి నిత్యావసరాలను పంపిణీ చేసిన మంత్రి కొప్పుల పలువురు దివ్యాంగులకు బ్యాంకు రుణాల మంజూరు పత్రాలను అందించారు. కరోనా కష్టాల్లోనూ రైతుల బాగు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ పంటను కొనేటువంటి బాధ్యత పూర్తిగా మన ప్రభుత్వమే తీసుకోవడం. వాస్తవంగా వేరే రాష్ట్రాలలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు చేతులు ఎత్తేస్తే కూడా ఈ కారణం చూపించి మన దగ్గర మాత్రం మొత్తం పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తామని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం చాలా గొప్ప విషయం. మక్కలు కూడా మరి దళారులు 1200 కొంటానంటే ఈరోజు 1760 రూపాయలు ప్రభుత్వం మీద ధర నిర్ణయించి మరి ప్రభుత్వమే కొనుగోలు చేయడం వల్ల రైతులందరూ కూడా మన రాష్ట్రంలో ఆర్థికంగా మంచిగా ఉండాలి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా ప్రభావంపై తాజా వివరాలను మా ప్రతినిధి శ్రీశైలం ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో లాక్డౌన్ కొనసాగుతోంది. కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండడంతో యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. డ్రోన్ల ద్వారా ద్రావణాలు పిచికారీ చేయడంతో పాటు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. అలాగే ఎక్కడైతే ప్రభావిత ప్రాంతాలున్నాయో ప్రాంతాలన్నింటిలో కూడా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి నో మూవ్మెంట్ జోన్గా మారుస్తున్నారు. నిజామాబాద్ నగరంలోనే జిల్లాలో మొత్తం 58 కేసులు నమోదైతే నిజామాబాద్ నగరంలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మర్కజ్ ప్రార్థనలో పాల్గొన్న వారిలోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మరి నిజామాబాద్ నగరంలో అత్యధిక కేసుల నేపథ్యంలో ఎట్లాంటి చర్యలు చేపడుతున్నారు, లేకపోతే నిజామాబాద్ నగరంలో ఏం చేస్తున్నారన్న అంశాలని నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా నిజామాబాద్ నగరంలోనే అత్యధిక కేసులు ఉన్నాయి. మరి ఆ సమయంలో మనం ఎట్లాంటి చర్యలు చేపడుతున్నాం? ఇప్పుడు మేజర్ ఫోకస్ అయితే కంటైన్మెంట్ పైన ఉంది. అంటే ఎక్కడైనా పాజిటివ్ కేసెస్ ఉన్నాయో దానికి ఆ ఏరియాస్లో బ్యారికేడింగ్ చేసుకొని దాని నుంచి మూవ్మెంట్ జరగకూడదు. తర్వాత ఆ ఏరియాస్లో అందరూ ఇంట్లో ఉండాలని అది మేము ట్రై చేస్తున్నాము. సో దానికోసం అక్కడ ఉన్న షాప్స్కి గుర్తించి వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇచ్చేసి వాళ్ళకి డోర్ డెలివరీ కోసం ట్రై చేస్తున్నాము. అంటే మన టౌన్లో ఒక దాదాపు సగానికి పైగా కేసులు వచ్చినాయి. అయినప్పటికీ కూడా రోడ్ల మీద జనసంచారం అధికంగా ఉంది. మీరేమో బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నాం, నో మూవ్మెంట్ జోన్గా మారుస్తున్నాం అంటారు, కానీ రోడ్ల మీద మాత్రం జనం కనబడుతున్నారు. ఎందుకు ఇట్లా? రైట్. సో మోస్ట్లీ వాళ్ళు ఎంప్లాయీస్ ఉంటారు. ఎందుకంటే సిబ్బంది అయితే పనికి వెళ్తూ ఉంటారు. గవర్నమెంట్ సిబ్బంది ఉండొచ్చు, లేకపోతే మెడికల్ స్టాఫ్ ఉండొచ్చు. సో వాళ్ళకి కూడా చెప్పాము దట్ వాళ్ళు ఖచ్చితంగా ఐడి కార్డ్ వాడాలి. సో ఫార్మసీ ఉండొచ్చు, లేదా పోలీస్, హాస్పిటల్స్, ఇంకా ఎసెన్షియల్ ఐటమ్స్ అంటే షాప్స్లో పనిచేసే వాళ్ళు ఓన్లీ వాళ్ళకే మూవ్మెంట్ కోసం అలౌ చేస్తున్నాము. సో అది కనపడుతుంది, బండి పైన జనాలు కనిపిస్తున్నారు, కానీ మోస్ట్లీ వాళ్ళు ఎసెన్షియల్ ఐటమ్స్ కోసం ఉంటారు. రెడ్ జోన్లో కానీ కంటైన్మెంట్ క్లస్టర్లో కానీ ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నాం? సిబ్బంది కానీ ఇతర అన్ని వనరులు అందుబాటులో ఉన్నాయి? రైట్. సో ప్రతి ఒక్క జోన్కి ఒక టీం లాగా ఏర్పాటు చేశాము. సో శానిటేషన్ టీం ముఖ్యమైన విషయం అంటే 2 సారి వాళ్ళు స్ప్రేయింగ్ చేస్తారు. పవర్ స్ప్రేయర్ వాడేసి ఎక్కడ జనాలు ఎక్కువ ముట్టుకుంటారు, లైక్ డోర్స్, విండోస్, లేకపోతే పబ్లిక్ షాప్స్, అలాంటి ఏరియాస్కి హైపోక్లోరైడ్ సొల్యూషన్తో డిస్ఇన్ఫెక్షన్ చేస్తారు. తర్వాత ఒక వేరే టీం అక్కడ ఎసెన్షియల్స్, సరుకులు, అత్యవసరం విషయాల్లో చూసుకుంటారు. మీన్స్ కూరగాయల బండి ఏర్పాటు చేయడం, అక్కడ గుర్తించి వాళ్ళకి సేఫ్ జోన్ ఏరియాలో తిప్పేయడం, అంటే అక్కడ వెళ్ళి తిరుగుతుంది ఆ బండి. తర్వాత కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశాము. ఎవరికైనా ఏదైనా దొరకలేదు అనుకోండి, వాళ్ళు కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసుకొని కంప్లైంట్ రేస్ చేసుకోవచ్చు. మరియు పోలీస్ తరఫున కూడా చాలా సపోర్ట్ ఉంది. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఎవరికైనా సపోజ్ ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. ప్రతి ఒక్క క్లస్టర్కి ఒక డెడికేటెడ్ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశాము. సో దట్ క్లస్టర్ లోపల ఎవరికైనా ఎమర్జెన్సీ వచ్చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా అక్కడ నుంచి మూవ్ అయ్యవచ్చు. మెడికల్ స్టాఫ్ తరఫున సర్వే జరుగుతుంది. సో కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ పాజిటివ్ కేసు వచ్చేస్తే చుట్టుపక్కల ఏరియాలో మూవ్మెంట్ ఆపాలి. తర్వాత సర్వే చేసి మనం జ్వరం ఏదైనా వచ్చిందా, దగ్గు వచ్చిందా అది చూసుకొని అవేర్గా ఉంటాము. సో దట్ ఇమ్మీడియట్గా క్యాచ్ చేసుకొని మనం దానికి అరికొట్టవచ్చు. మన టౌన్లో ఎన్ని క్లస్టర్లు ఏర్పాటు చేశారండి? అదేవిధంగా ఎన్ని కేసులు మన టౌన్లో ఉన్నాయి? వారికి సంబంధించి వారిని క్వారంటైన్ చేయడం కానీ, హోమ్ క్వారంటైన్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఐసోలేషన్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? సో మనకి ఇప్పుడు టౌన్లో ఇప్పటివరకు అయితే క్యూములేటివ్ చూస్తే 34 పాజిటివ్ కేసెస్ వచ్చింది. దాంట్లో తర్వాత కూడా వాళ్ళు రికవర్ అయ్యారు.
అండ్ కానీ ఆ 33 పాజిటివ్ వచ్చినప్పుడు ఆ ఏరియాస్కి క్లస్టర్ ఏర్పాటు చేశాము. సో 11 క్లస్టర్స్ ఉన్నాయి మనకి. సో ఆటోనగర్, తర్వాత పెయింటర్ కాలనీ, దెన్ ముజాహిద్ నగర్, మాలాపల్లి, ఇంకా బర్కత్పుర, ఖిలా చౌరస్తా, ఎల్లమ్మగుట్ట, చంద్రశేఖర్ కాలనీ అండ్ దుబ్బా, తర్వాత మానిక్ బండార్. సో ఇట్లా మొత్తం కలిపేసి 11 క్లస్టర్స్ ఉన్నాయి. అండ్ అక్కడ పాజిటివ్ కేసెస్ వచ్చినాయో వాళ్ళకి ప్రైమరీ కాంటాక్ట్స్ అంటారు. మీన్స్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఫ్యామిలీ, నేబర్స్, వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకి మూవ్ చేయడం జరుగుతుంది. సో ఆ ఏరియాలో రిస్క్ ఉండదు. తర్వాత దెన్ సెకండరీ కాంటాక్ట్స్ ఎవరైనా ఉన్నాయో వాళ్ళకి ఎంక్వైరీ చేసుకుని హోమ్ క్వారంటైన్ పెట్టారు. సో మెడికల్ టీమ్స్ దగ్గర వాళ్ళ లిస్ట్ ఉంటుంది. వాళ్ళు ప్రతిరోజు చెక్ చేస్తూ ఉంటారు దట్ వాళ్ళు ఇంట్లో ఉన్నారా, వాళ్ళకి ఏదైనా సిమ్టమ్స్ వచ్చిందా. అండ్ దెన్ క్వారంటైన్ ఫెసిలిటీస్ కూడా చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు అక్కడ ఉన్న సిబ్బంది. నో ప్రాబ్లం. శానిటేషన్ వర్కర్స్కు రిస్క్లో కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అందరినీ ఒకేసారి పనిచేస్తున్నారు లేకపోతే షిఫ్ట్ల వారికి ఏమైనా పనిచేస్తున్నారా? వాళ్ళ ఆరోగ్యం కోసం మీ శాఖ తరఫున ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? రైట్. సో ఫస్ట్ పాజిటివ్ కేసు వచ్చిన రోజు ఆ ముందే యాక్చువల్లీ 2-3 రోజు ముందే మనం ఆల్రెడీ వాళ్ళకి గ్లౌస్, తర్వాత మాస్క్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈవెన్ సోప్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాము. సో ఇప్పుడు మేబీ అది వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఉన్నప్పుడు వాళ్ళు తీసేస్తారు కాబట్టి ఇంకా మంచి గ్లౌస్ ఇప్పుడు తెప్పిస్తున్నాము. దెన్ సోప్స్, మాస్క్ అండ్ గ్లౌస్, ఈ మెయిన్ విషయాలు వాళ్ళకి మళ్ళీ అది అందిస్తాము. అండ్ వాళ్ళకి కంపల్సరీగా అది యూజ్ చేయాలని చూసుకుంటాము. అదేవిధంగా ఎక్కడైనా పాజిటివ్ కేసెస్ ఉన్నాయో దానికి ప్రత్యేకంగా టీం పెట్టడం జరుగుతుంది. సో దట్ ఆ ఏరియాలో శానిటేషన్ మంచిగా అవుతుంది. అండ్ కొత్తగా ఇప్పుడు నైట్లో కొన్ని ఏరియాస్లో ఎక్కువ ట్రాష్ జమ అవుతుంది, దానికి ఒక షిఫ్ట్ పెట్టడం జరిగింది. సో పూర్తి సిటీలో షిఫ్ట్ పెట్టలేదు. మెయిన్ ఏరియాస్ ఎక్కడైనా ఎక్కువ ట్రాష్ జమ అవుతుంది అక్కడ ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాము అంతే. ఇప్పుడు ఆ మున్సిపల్ వర్కర్స్కి ప్రోత్సాహంగా ప్రభుత్వం అందించిన నగదు అందరికీ చేరిందా? మొత్తం అందరికి వచ్చిందా? ఎస్. సో ఎవరైనా ప్రతిరోజు రెగ్యులర్గా పని చేస్తున్నారు, యాబ్స్కాండింగ్ లేరు, మీన్స్ రెగ్యులర్గా ఉన్నారు, వాళ్ళకి అది గుర్తించి ప్రతి ఒక్కరికి ఆ అమౌంట్ పడింది. నాట్ ఇన్ ఇష్యూ. ఇది మొత్తంగా చూసినట్లయితే జితేష్ వి పాటిల్, మున్సిపల్ కమిషనర్ నిజామాబాద్ చెప్తున్న మాటలు. ఆ నగరంలో అన్ని చర్యలు కూడా చేపడుతున్నామని, అత్యధిక కేసులు ఉన్నప్పటికీ కూడా నో మూమెంట్ జోన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఎక్కడ కూడా పాజిటివ్ కేసులను పెరగకుండా చూస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు కామారెడ్డి జిల్లాలో కూడా మొత్తం 12 కేసులు ఉన్నాయి. ఆ జిల్లాలో కూడా 12 కేసులు ఉంటే ఇప్పటికే 4 డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు. 8 కేసులు యాక్టివ్లో ఉన్నాయి. అక్కడ కూడా గట్టి చర్యలు చేపడుతున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఇటు నిజామాబాద్ జిల్లాలో, టౌన్లో కాకుండా నిజామాబాద్ జిల్లాలో కూడా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరు కూడా బయటకు రాకుండా చూస్తున్నారు. సిబ్బంది కానీ పోలీస్ శాఖ తరఫున కూడా పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసి ఎవరు కూడా తిరగకుండా చూస్తున్నారు. మరోవైపు ఈ క్లస్టర్లలో ఎక్కడైతే కంటైన్మెంట్ క్లస్టర్ ఉన్నాయో అన్ని క్లస్టర్లో కూడా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిత్యావసర సరుకులు కూడా ఇంటికే పంపిణీ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. మరో 110 శాంపిల్స్ నిజామాబాద్ జిల్లాలో రావాల్సిన నేపథ్యంలో మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు భావిస్తున్నారు. ఇది నిజామాబాద్ జిల్లాలో తాజా పరిస్థితి. O2 స్టూడియో. కరోనా సంక్షోభం ద్వారా ఏర్పడిన ఆర్థిక ఒత్తిడులను తగ్గించేందుకు తగినంత నగదు లభ్యతకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. బ్యాంకులు ఉత్పత్తి రంగాలకు రుణాలు ఇచ్చేందుకు వీలుగా వాటి వద్ద నగదు నిల్వలు పెంచేందుకు గాను రివర్స్ రెపో రేటును 4% నుంచి 3.75% తగ్గిస్తున్నట్లు చెప్పారు. దీర్ఘకాలిక రెపో ఆపరేషన్స్కు అంచెల వారీగా 50,000 కోట్ల రూపాయలు అందజేయనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. దీంతో పాటు నాబార్డ్, సిడ్బీ, నేషనల్ హౌసింగ్ బ్యాంకు 50,000 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. ఆర్బీఐ చర్యల వల్ల బ్యాంకింగ్ రంగంలో నగదు లభ్యత పెరిగినట్లు శక్తికాంత్ దాస్ వివరించారు. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్నప్పటికీ ఈ ఏడాది భారత్ వృద్ధి రేటు 1.9% ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసినట్లు చెప్పారు. In 2020, global economy is expected to plunge into the worst recession since the Great Depression, far worse than what had happened during the global financial crisis. The IMF's economic counselor has named it the Great Lockdown, estimating the cumulative loss to global GDP over 2020 and 21 at around $9 trillion, which is greater than the economies of Japan and Germany combined. India is among the handful of countries that is projected to cling on somewhat tenuously to positive growth at 1.9%. In fact, this is the highest growth rate among the G20 economies as estimated by the IMF.
It has been decided to provide special refinance facilities for a total amount of rupees 50,000 crores to NABARD, SIDBI and NHB to enable them to meet sectoral credit needs. This will comprise of rupees 25,000 crore to NABARD for refinancing regional rural banks, that is RRBs and cooperative banks and microfinancial institutions. Rupees 15,000 crore will flow to SIDBI for on-lending and refinancing, and as you know, SIDBI refinance to scheduled commercial banks as well as to other financial entities, NBFCs, MFIs, etc., who sanction loans to the MSME segment of the economy. And NHB will be allotted rupees 10,000 crore for supporting housing finance companies, HFCs. కరీంనగర్లోని వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించారు. అక్కడి పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ పాటించాలని కోరారు. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. కరోనా మహమ్మారి మూగజీవాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఆధారం లేని ఆవుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇదివరకు కూరగాయల మార్కెట్ యార్డుల దగ్గర ఏదో ఒకటి తినేవి, కానీ ఇప్పుడు లాక్డౌన్ కారణంగా వాటికి తినడానికి ఏమీ దొరకడం లేదు. ఆదిలాబాద్లో ఆవుల ఆకలి తీరుస్తున్న తీరుపై గోమాత సేవా సమితి సభ్యులతో మా ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి. కరోనా జనజీవనంపై తీవ్ర ప్రభావం చూస్తుంది. ఆర్తనాదం వినిపించేలా చేస్తుంది. మనుషులైతే తమకు ఆకలి అవుతుందని చెప్పే పరిస్థితి ఉంది, కానీ మూగజీవాలు దానికి భిన్నం. అది ఆకలి గురించి చెప్పలేవు, దాహం వేస్తే చెప్పలేవు. కానీ అలాంటి వాటి బాధను గుర్తించి కూడా ఆదిలాబాద్లో గోమాత సేవా సమితిని స్పందించింది. వీధుల్లో తిరిగే ప్రతి ఆవు ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తుంది. నీరు పెట్టి దాహం తీర్చే కృతనిశ్చయతో ముందుకు పోతుంది. మనతో పాటు ఆ సభ్యులు ఉన్నారు. ఈ క్రమం మీరు చేసే సేవ ఏంటి, మీ ఆలోచన విధానం ఏంటి, మీ లక్ష్యం ఏంటి? పట్టణంలో తిరుగుతున్న మూగజీవాలకు మరియు అందులో ముఖ్యంగా ఎండాకాలంలో మేము పచ్చిగడ్డి కానీ, వాటికి నీటి తొట్టెలు కానీ, వాటికి ప్రతి ఒక్కటి వాటికి యాక్సిడెంట్ అయినా కూడా మేము వాటిని వెటర్నరీ డిపార్ట్మెంట్కి తీసుకెళ్లేసి కూడా చికిత్స పొందిన రోజులు మేము చేశాము. కానీ ఒకటి ఏంటంటే ఈ కరోనా వ్యాప్తి వల్ల ప్రతి ఒక్కరు ఎక్కడ వాళ్ళు అక్కడ స్తంభించిపోయినారు. ఈ దృష్టిలో ఉంచుకొని మాకు ఈ భారం అన్నది మరింత పెరిగింది. ఎందుకంటే గతంలో కొంచెం ఫ్రీ ఉంటే మేము ప్రతి ఏరియాకి వెళ్ళేసి వేసేవాళ్ళము. కానీ ఇక్కడ కొన్ని ఏరియాల వారీగా లాక్డౌన్ మరీ కట్టుదిట్టం చేసింది కాబట్టి దీనికి మేము ఏం చేస్తున్నామంటే మా సభ్యులకు, అక్కడున్న వాళ్ళ సభ్యులకు మేము గడ్డిని మేము తీసుకొచ్చి అక్కడ ఆ ఏరియాల వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేసి ఆ గడ్డిని అక్కడ ఉన్న మూగజీవాలకు వేస్తున్నాము. ఈ వీటికి గడ్డి కొనుగోలుకు అయితే నీటి సరఫరా కోసం అయితే అయ్యే ఖర్చు ఎట్లా తీసుకుంటారు, వీటికి ఎట్లా డబ్బులు ఎట్లా పోగు చేసుకుంటారు? రేపటి కార్యాచరణ ఏ విధంగా చేయాలన్న దృష్టితో ఒక రోజు ముందే మేము మీటింగ్ పెట్టుకొని ఒక 15 నుంచి 20 మంది సభ్యులం ఉన్నాము. అందరికి ఇంటిమేషన్ ఇచ్చి మేము డబ్బులు ఎవరెవరైతే మీకు తోచింది సహాయం చేయగలని చెప్పేసి మేము ముందు చెప్పేసి ఆ డబ్బులు వచ్చేసిన తర్వాత ఆ డబ్బులన్నీ పోగేసి మేము ఏదైతే ప్రోగ్రామ్ అనుకున్నామో ఈ నీటి తొట్టెలే కానీ, పచ్చగడ్డి కానీ, ఇంకా ఏదైనా కూడా వాటిని మేము సభ్యులం అందరం కలిసి తలా ఇంత వేసుకొని మేము ఆ కార్యక్రమాన్ని ఒడ్డుకెక్కించే ప్రయత్నం చేస్తాం. ఇది ఇక్కడ సభ్యుని యొక్క ఆలోచన విధానం. అంటే డబ్బుల కోసం కూడా ఇతరుల దగ్గర చేయి చాపే పరిస్థితి వారిలో లేదు. తమ తోచిన సాయం తీసుకొని, అంటే 20 మంది సభ్యులు ఎవరో ఒకరు కొంత ఎంతో ఇస్తే అంత దాన్ని తీసుకొని గడ్డి కొనుగోలుకు అయితేనేమి నీటి కోసమే ఖర్చు చేస్తున్నామనే భావన వ్యక్తం అవుతుంది. ప్రతి గల్లీలో మీరు నీటి తొట్టెలు పెట్టారంటారు. ఆ నీటి తొట్టెలు ముందు ఎట్లా పెట్టారు, ఎట్లా గుర్తించారు, నీటిని ఎక్కడి నుంచి సరఫరా చేస్తారు? కరోనా వస్తుందని ఒక 2 months కింద కొంచెం ఇట్లా ప్రచారం జరిగింది. అయితే మాకు తోచిందంతా మేము తొట్టెలు కొన్నాం. కొన్ని ఏరియాలో కానీ ఇంకేమంటే ఎక్కడెక్కడైతే నీళ్లు వేస్తా అంటారో వాళ్ళ ఇంటి దగ్గర ఏరియాలో వాడకట్టలో పోయి ఇప్పుడు తొట్టెలు పెట్టి, ఇంకేమంటే ఇప్పుడు చౌక్లో కూడా పెట్టాము. చౌక్లో పెట్టి ఎట్లా అంటే ఇప్పుడు మనము ఆవులకు ఓనర్స్కి చెప్పి, సార్ మీరు ఏమన్నా చేసి కానీ డైలీ ఆవులకు తొట్టెలు కడిగి నీరు నింపి ఆవులది దాహం తీర్చాలి, అది కూడా చెప్తున్నాము. ఇంకేమంటే మనకు డబ్బులున్నా కానీ మనకు అంతేం లేదు సార్. కానీ ఇప్పుడు ఆవు సేవ చేసుకుంటే మనకు ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే చెప్పలేని ఆనందం అనిపిస్తున్నది, మస్తు పుణ్యం అనిపిస్తున్నది. మీ వృత్తి ఏంటి? ప్రభుత్వ ఉద్యోగులు ఏం ఉద్యోగం చేస్తారు? మా ప్రైవేటు మేమేమంటే ఎట్లా అంటే ఇప్పుడు ఏదన్నా మాకు చిన్న పని దొరికినా చిన్న పని చేసుకుంటున్నాము. మేము ధనవంతులం కాదునా, మాకు ఇప్పుడు ఎట్లా అంటే మాకు పైసా లేదు. ఎక్కడన్నా మేము పని చేసుకుంటే నాకు పైసలు వస్తే ఏదో కొన్ని పైసలు ఇంటికాడిచ్చి కొన్ని పైసలు మూగ జీవులకు కూడా పెడుతున్నాము. మాకు ఇదే చాలా ఆనందంగా అనిపిస్తున్నది.
ఇది అంటే మరొక యువకుని ఆలోచన విధానం. అంటే తాము వృత్తిరీత్యా ప్రభుత్వ ఉద్యోగులం కూడా కాదు, కేవలం ప్రైవేటు ఉద్యోగాల మీద ఆధారపడి బతుకులు వెళ్ళదీస్తున్న మన మాట ఆయన నుంచి వ్యక్తుంది. అందులో కూడా కుటుంబ అవసరాలు తీర్చిపోవడం, మిగిలిన కొన్ని డబ్బులతో గోమాత సేవ చేసే పుణ్యం దక్కుతుందనే ఆనందం వినిపిస్తుంది. ఇప్పుడు గోమాత సేవా సమితి సభ్యులు నిజంగానే మీలాంటి కాలనీలలో తిరుగుతున్న ఆవులకు సేవ చేస్తున్నారా? వాటికి దాహం తీరుస్తున్నారా? మీ ఇందులో వాస్తవం ఏమైనా ఉందంటారా లేదంటారా? వాళ్ళు చేసే ప్రయత్నాలు మేము కళ్ళారా చూస్తున్నాము. వాళ్ళు యూత్ పిల్లలు ఉన్నారు, ఒక 15-20 మంది గోమాత సేవా సంఘ సమితి వాళ్ళు. ప్రతిరోజు పొద్దున సాయంత్రము గోమాతలను సంరక్షణ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. గడ్డి దొరుకుతుందంటే ఎంతో దూరం నుంచి తీసుకొచ్చి వాళ్ళు ఈపుల భుజాలను తీసుకొచ్చి వాళ్ళని సేవ చేస్తున్నారు గోమాతల్ని. మరి ఆ నీళ్లు కూడా తొట్టి మంచిగా సాఫ్ చేసి దాన్ని గోమాతల్ని సేవ చేస్తున్నారు. వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నారు. ఇది మరొక కాలనీ వాసి యొక్క అభిప్రాయం. అంటే గోమాత సేవ సభ్యులు చేస్తున్న ఆ సేవ కారణంగా స్థానికుల్లో కూడా కొంత మార్పు కనిపిస్తుంది. నిరాధారంగా ఆధారం లేకుండా తిరుగుతున్న మూగ జీవాల పట్ల దయ కలుగుతుంది. వారు చేస్తున్న సాయానికి చేదోడు వాదోడు సాయం అందించేలా చేస్తుంది. మొత్తం మీద ఆదిలాబాద్ పట్టణంలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా గోమాత సేవా సమితి సభ్యులు చేస్తున్న గోసేవ కూడా ప్రముఖంగానే వినిపిస్తుంది. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్. రాష్ట్రంలో లాక్డౌన్ పక్కాగా అమలవుతుంది. హైదరాబాద్ మహానగరంలో రాత్రి వేళల్లో లాక్డౌన్ ఏ విధంగా కొనసాగుతుంది? ప్రధాన ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి? చార్మినార్, ఎంజీబీఎస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులపై మా ప్రతినిధి శ్రీపతి శ్రీవాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రపంచం మొత్తం కనిపించని కరోనా శత్రువుతో పోరాటం చేస్తుంది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతుంది. రాష్ట్రంలో గత 3 వారాలుగా ప్రభుత్వం లాక్డౌన్ను అమలు చేస్తుంది. రాష్ట్రంతో పోలిస్తే హైదరాబాద్ మహానగరంలో పాజిటివ్ కేసులు 40% పైగా నమోదవుతున్నాయి. మరి నిశిరాత్రిలో ప్రజలు లాక్డౌన్ను ఏ విధంగా పాటిస్తున్నారు? ఆ వివరాలు తెలుసుకుందాం. 420 ఏళ్లకు పైగా చరిత్ర కలిగినటువంటి చారిత్రాత్మక ప్రదేశం చార్మినార్ దగ్గర మనం ఉన్నాము. సాధారణ రోజుల్లో అయితే ఇక్కడ ఎప్పుడు అర్ధరాత్రి వరకు కూడా క్రయ విక్రయాలతో రద్దీగా ఉంటుంది. శుభకార్యాలు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, ఇతరత్ర ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి కొనుగోళ్లతో ఇక్కడ అంతా కూడా బిజీగా ఉంటుంది. దీంతో ప్రజలంతా కూడా కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి ప్రదేశం అంతా కూడా లాక్డౌన్ నేపథ్యంలో నిర్మానుషంగా మారిపోయింది. మనం చూడొచ్చు, ఇక్కడ పళ్ళ దుకాణాలు కావచ్చు, అదేవిధంగా చిన్న వ్యాపారులంతా కూడా మూసివేశారు. మిగతా ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి వాటిని కూడా పరిశీలిద్దాం. అక్కడ లాక్డౌన్ ఏ విధంగా అమలవుతుంది ఆ వివరాలు తెలుసుకుందాం. 20 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఎంజీబీఎస్ బస్టాండ్ నిర్మించారు. మనం చూడవచ్చు, ప్రస్తుతం ఈ బస్టాండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు ఇలా అన్ని ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి బస్సులు వెళ్తుంటాయి. ప్రయాణికులు కూడా దాదాపు 24 గంటల పాటు కూడా ఇక్కడ ప్రయాణికులు ఉంటారు. మనం ఈ పరిసర ప్రాంతాలు చూస్తే అంతా కూడా నిర్మానుష్యంగా కనబడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి 97 డిపోల్లో కూడా ఏ ఒక్క బస్సు కూడా తిరగట్లేదు. ప్రయాణ సౌకర్యాలన్నీ పూర్తిగా లాక్డౌన్లో భాగంగా నిలిపివేశారు. ఇక రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి అవి కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అతిపెద్ద రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి నిత్యం 227కు పైగా రైళ్లు ప్రయాణిస్తుంటాయి. వాటి ద్వారా 175,000కు పైగా ప్రయాణికులు నిత్యం గమ్యస్థానాలకు వెళ్తుంటారు, వస్తుంటారు. మనం చూడవచ్చు, ప్రస్తుతం రైళ్ళన్నీ కూడా రద్దు కావడంతో రైళ్లలో ప్రయాణించేటువంటి ప్రయాణికులు కావచ్చు, లేదంటే ఇతరత్ర ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో భిక్షాటన చేసేవాళ్ళు కావచ్చు, ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళంతా కూడా రైల్వే స్టేషన్ ముందట నిద్రిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, ఛత్తీస్గఢ్, నేపాల్, వెస్ట్ బెంగాల్, అస్సాం, బీహార్ ప్రాంతాలకు చెందినటువంటి వీళ్ళంతా కూడా ఇక్కడే నిద్రిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ వసతి సౌకర్యం కల్పించింది. ప్రతిరోజు ఉదయం వీళ్ళకు అల్పాహారం పెడుతున్నారు, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, రాత్రి కూడా తిరిగి భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళంతా కూడా నిరుపేదలు, ఎటువంటి
ఉపాధి లేకపోవడంతో వీళ్ళందరినీ ప్రభుత్వమే చేరదీసి ఆదుకుంటుంది. వీళ్ళందరికీ కూడా భోజన సౌకర్యం, వసతి సౌకర్యం కల్పిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో వీళ్ళకు ఉపాధి కోల్పోయారు. వీళ్ళంతా కూడా ఇలా నిరాశ్రయులు అయిపోయారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు నిద్రిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా సామాజిక దూరం పాటించేలాగా వీళ్ళందరికీ గడులను గీసి కేవలం ఆ గడుల్లో మాత్రమే మీరంతా కూడా నిద్రించాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, రైల్వే శాఖ సిబ్బంది కూడా, స్థానిక పోలీసులు కూడా వీళ్ళందరికీ చెబుతున్నారు, సూచనలు సలహాలు ఇస్తున్నారు. మొత్తానికి ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైళ్ళన్నీ కూడా రద్దు కావడంతో ప్రజలంతా కూడా, అంటే రైళ్లలో వెళ్లాల్సిన వాళ్ళంతా కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో నిద్రిస్తున్నటువంటి దృశ్యాలను మనం ప్రస్తుతం చూసాం. హైదరాబాద్ మహానగరం అంటేనే ఫార్మా, సాఫ్ట్వేర్ రంగాలకు పెట్టింది పేరు. ఈ సంస్థల్లో లక్షలాది మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తుంటారు. ప్రస్తుతం మనం హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్ ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా సాఫ్ట్వేర్ సంస్థలు ఉన్నాయి. ఉద్యోగులు కూడా ఈ పరిసర ప్రాంతాల్లోనే నివాసం ఉంటుంటారు. అర్ధరాత్రిళ్ళు కూడా చాలా మంది ఉద్యోగులంతా కూడా రోడ్లపై తిరుగుతూ ఉంటారు. రోడ్లకు ఇరుపక్కల తినుబండారాలు ఉంటాయి. రాత్రిళ్ళు కూడా వచ్చి అల్పాహారం చేస్తుంటారు. కొంతమంది చల్లగాలికి తిరుగుతూ ఉంటారు, ఉపశమనం పొందుతూ ఉంటారు. అలాంటి దృశ్యాలు ఏవి కూడా ఇక్కడ కనిపించట్లేదు. ఒక్క వ్యక్తి కూడా ఇంటి నుంచి బయటికి వచ్చినటువంటి దృశ్యాలు అయితే మనకి ఎక్కడ కూడా కనిపించట్లేదు. హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో లాక్డౌన్ అయితే చాలా పకడ్బందీగా అమలవుతుంది. ఇదే విధంగా కొనసాగితే ఎక్కడ కూడా పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశాలు లేవని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా అందరూ ఇంట్లోనే ఉండండి, గడప దాటి బయటికి రాకండి, కరోనాను జయించండి అని కూడా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. కెమెరామెన్ పురుషోత్తంతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. కొన్ని క్షణాల్లో కరోనాపై కథనం ప్రసారం. నమస్కారం.